హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్స్లో షేర్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అది కూడా శనగపప్పుతో ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఈజీగా మనం పల్లీలతో ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఈరోజు మీతో షేర్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బొబ్బట్లు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్. ఫస్ట్ పల్లీలు, బెల్లం, ఇలాచీలు, నూనె, కొంచెం మైదా పిండి, తర్వాత గోధుమ పిండి అండి. ఇంతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక పెనం పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనము పల్లీలు వేయించుకోవాలి ఫ్రెండ్స్. పల్లీలు వేయించుకున్న తర్వాత మెల్లగా స్లోగా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేయించిన బాగా వేగిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసి వేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటిని ఇప్పుడే మిక్సీ వేడివేడిగా ఉన్నప్పుడు పట్టకుండా కొంచెం చల్లారనివ్వాలి. అంతలోపు మనం పిండిని కలుపుకోవాలి. ఇక్కడ నేను పిండి కలుపుకున్నాను, మిక్సీ పట్టేది చూపించాలి ఫ్రెండ్స్. మిక్సీ అంటే పల్లీలు, బెల్లము, తర్వాత ఇలాచీలు, అవి 3 కలిపి మిక్సీ పట్టేయాలి అంతే. ఇంకా ఏం అవసరం లేదు యాడ్ చేయాల్సిన. తర్వాత ఇక్కడ ఒక చిన్న ముద్ద, చపాతీ ముద్దలాగా పిండిని తీసుకొని దాన్ని పిండి చేతికి అంటుకోకుండా ఇట్లా రాశాను ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు కొంచెం చిన్న చపాతీ లాగా చేసుకొని దానిలోకి ఆ చపాతీ చేసుకున్నాను, దానిలోకి అది మనం చేసుకున్నది బెల్లం, తర్వాత పల్లీల దాన్ని వేసేసి దాన్ని కొంచెం సైడ్కి ఇట్లా కవర్ చేస్తూ అది మొత్తం మూసేయాలి ఫ్రెండ్స్. తర్వాత దాన్ని కవర్తో, ఇట్లా ప్లాస్టిక్ కవర్తో దాన్ని మొత్తం మనం రౌండ్గా ఒక షేప్ లాగా చేసుకోవాలి. చూసుకొని షేప్ మనకు కావాల్సినంత షేప్, దాన్ని ఎంత పల్చగా కావాలంటే పల్చగా, ఎక్కువ లావు కావాలంటే లావుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని 2 సైడ్ మంచిగా కాల్చుకోవాలి. అంతే అండి, మిగతా ప్రాసెస్ కూడా ఇలానే ఉంటుంది, అన్ని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఈ వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంతటితో ఈ వీడియో కంప్లీటెడ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్.